వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగులో కొద్దిమంది ఏమంటున్నారంటే మళ్ళీ ఆ స్టామినా అనేది అంటే సినీ స్టార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది కేవలం జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఉంది ఇక్కడ అని అంటున్నారు. సో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ జాతక చక్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అసలు రాజకీయ యోగం ఉందా లేదా? ఆ జాతక చక్రం ఏం చెబుతుంది? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు. గురుగారు చాలా వరకు కూడా ఇప్పటికే సెలబ్రిటీల జాతకాలు చెప్తా ఉంటారు. అదేవిధంగా మీరు చెప్పిన రెమెడీస్ చేయించుకొని మాకు అసలు సీటు రాదని అనుకున్నామండి, ఆ సీటు కూడా దక్కింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ముందు మీతో ముహూర్తం పెట్టించుకున్న తర్వాతే మళ్ళీ ఆ బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తాం. సో ఎవరైనా సరే మీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, మీరు కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ అనేది లాభాల బాట రావాలి అన్నా మీ జాతక చక్రంలో ఏం బలంగా ఉండాలి, ఏది బలహీనంగా ఉంటే మళ్ళీ దాన్ని మనం ఏ రెమెడీతో మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి గురువుగారు అయితే చెప్తా ఉంటారు. గురువుగారితో అపాయింట్మెంట్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు 2 రోజులు ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు గురుగారు జూనియర్ ఎన్టీఆర్ గారి జాతక ప్రకారము ఆయన రాజకీయ యోగం ఉందా లేదా అంటే, ఒకవేళ ఉంటే ముఖ్యమంత్రి అవుతారా? నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అనేది ఒక్కరికి ఏం రాసిపెట్టింది కాదు, అది ఎవరైనా కావచ్చు. ఓకే, గ్రహాలు సపోర్ట్ చేయాలి. ఓకే, విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు ఊహించాలి. అవును, కట్టాడు అయ్యాడు కలమారి అందరికి ఒక షాక్ లో ఉండాలి. అవునండి. ఎందుకంటే పాపం కమల్ హాసన్ గారు, తర్వాత రజనీకాంత్ గారు ఆ బాటలోకి అయితే అట్లా 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 వచ్చారు, కానీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాలేదు. కమల్ హాసన్ ఆయనే ఓడిపోయినాడు. అదే అదే. సో ఇట్లా ఇక్కడ మనము తారక రామారావు గారి జాతకం చూసుకుంటే, నందమూరి తారక రామారావు జాతకంలో మనకు ఉన్నటువంటి గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన లగ్నం సింహలగ్నం అండి. ఓకే ఓకే. ఇక్కడ మేము ఎప్పుడూ చెప్తా ఒకటే, ఈ సింహలగ్నానికి 1వ స్థానం వచ్చేసి రవి, 5వ స్థానం వచ్చేసి గురువు, 9 వచ్చేసి కుజుడు. ఈ 3 గ్రహాలు ఇతనికి కూడా 10th కలిసినాయి. ఓకే, చూడు గురువు పెద్ద కింద చెప్పమాట, ప్రతి గ్రహానికి 1 మరి 7 దృష్టి ఉంటుంది. గురుగ్రహానికి 5, 9 ఎక్స్ట్రా ఉంటాయి. శనికి 3, 10 ఎక్స్ట్రా ఉంటాయి. 1, 7 కామన్. కుజుడికి 4, 8 ఎక్స్ట్రా ఉంటాయి. 1, 7 కామన్. ఇది ఒక పూర్వపరాశర సిద్ధాంతం ప్రకారం చెప్తున్నాను నేను. దీని ప్రకారము దశమ స్థానములో కానీ 8th ప్లేస్లో కానీ ఈ గ్రహాల కలయిక జరగాల. ఈ గ్రహాల కలయిక రామారావు గారికి రవిగ్రహము, కుజుడు, గురువు లిటరల్ కలిసినాయి. మరి ఎందుకు ఆ మనిషి ఇంత కలిసినా కూడా రాజకీయాల్లోకి రావాలని అందరూ అంటున్నా కూడా వెనకడుగు చేస్తున్నాడు అంటే ఈ గ్రహాలు కలిస్తే రాజకీయాల్లోకి ఆటోమేటిక్గా ఆడమైనా క్రేజ్ ఉంటుంది. నువ్వు రా అని పిలుస్తుంటాయి వాళ్ళు. ఓకే, కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈయనకేం ప్రాబ్లం అయింది అంటే, ఇక్కడ శని గ్రహం అనేటువంటి గ్రహం ఉంటుంది. ఈ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఈ గ్రహము ఉండడం వల్ల ఈ ప్లేస్లో ఉంటుంది 25 డిగ్రీలో. మిగతా ఒక మాట చెప్పాను, శనికి 3 దృష్టి ఉంటుంది అని. ఇక్కడ 1, 2, 3 దృష్టి చూడడం వల్ల ఈ ప్లేసు 2 కూడా భాగ్యస్థానం అంటాం. ఈ బుధుడు ఈ శని 2 గ్రహాల కలిగి జరగడం వల్ల ఈ మనిషికి ఈ ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తు దోషాలు ఉంటాయి. అవి సెట్ చేసుకున్నాడంటే, జస్ట్ వాస్తు దోషాలు సెట్ చేసుకుంటే ఈయనకి ఆటోమేటిక్గా ప్రకృతి పిలుచుకోపోతుంది పొలిటిక్. ఈయనకున్న ఏ పూజలు అవసరం లేదు. నాకు ఏం అవసరం లేదు పూజలు, అందుకు కేవలం వాస్తు ప్రాబ్లం 100%. ఇంటి వాస్తా, ఇల్లు అయి ఉండొచ్చు, లేదా షాపింగ్ మాల్ అయి ఉండొచ్చు, లేదా ఆయన ఆఫీస్ అయి ఉండొచ్చు, లేదా ల్యాండ్స్ అయి ఉండొచ్చు. ఆయన పేరు మీద ఉన్నవి ఉంటే అట్లాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ రాజకీయాల్లోకి అనూహ్యంగా ఒకవేళ వచ్చారే అనుకోండి, గెలిచే విధంగా ఉంటారా? ముఖ్యమంత్రి అవుతారా? పాజిబిలిటీ చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి. సమస్యల్లో ఇది ఒకటే. ఇవి సెట్ చేసుకొని, ఈ చిన్న సమస్య సెట్ చేసుకుని వచ్చినాడంటే ఖచ్చితంగా అవుతారు. కొత్త పార్టీ పెట్టి రావాలా, లేదంటే మామూలుగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తారు? అది మనకు తెలియదు. టీడీపీ, ఇంకొక పార్టీ, బీజేపీలో చేరవచ్చు, ఎవరికి చేరవచ్చు, కాంగ్రెస్ చేరవచ్చు. కానీ ఏంటంటే ఆయనకున్న రాశి చక్రం ప్రకారం, జాతక చక్రం ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు అంతే కదా మరి. చిన్న 18 ఏళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వచ్చి ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్లు కొట్టి చాలా 20 ఏళ్ళ కింద చూసాడు మంచి. ఈ రోజు మేము డిగ్రీ అవుతాప్పుడు అప్పుడు మా ఏజే అయినా ఆయన అప్పటికి స్టారు కథ ఉండే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క
వాస్తు దోషాలు ఈ టైం కరెక్ట్ అయితే వాస్తు దోషాలు కనుక చూపించుకుంటే ఇతడు డెఫినెట్గా ఇతడు. ఓకే ఓకే. ఆయనే కాదు ఎవరైనా కావచ్చు. మీరు ఎమ్మెల్యేనా, ఎంఆర్ఓనా, ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, మంత్రివా సంబంధం లే. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ మీకు ఉన్నాయి అంటే మీరు 100% ఎంటర్ కావచ్చు. ఓకే. అసలు ఈ కాంబినేషన్ మాకు ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే మనము అప్రోచ్ కావాల్సిందే. ఓకే. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ చాలా మందికి ఐడియా ఉండదు. అందరు రాశి ప్రకారం చెప్తుంటారు. రాశి ప్రకారం నక్షత్రాలు, రాసులు అనేటివి జనరలైజ్డ్ అనమాట. జనరలైజ్డ్ అంటే ఇప్పుడు మామూలుగా మా గురువులు మామూలు పంతులు గారు చెప్పే దానికి మీరు చెప్పేదానికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కూడా రాశి చక్రం చూసి చెప్తా ఉంటారు కదా, జ్యోతిష్యము గ్రహస్థితిని చూసి చెప్తా ఉంటారు. మీకు వాళ్ళకున్న తేడా ఏంటి? ఇప్పుడు జ్యోతిష్యములో 2 రకాలు ఉంటాయి. పూజారితనం చేసుకుంటా జ్యోతిష్యం చెప్పడము ఒకటి. ఓకే. మనం చాలా పల్లెటూరులో చూస్తుంటాం. మనకు ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ నియర్ బై ఆ పూజారి దగ్గరికి వెళ్తారు, పదాయబంధన చేసుకొని ఎంతో కొంత దక్షిణ చేతిలో పెట్టి చెప్పించుకుంటారు. అవి పోతుంటారు, అది తిరుగుతుంటది. అది చిన్న చిన్న వాటికి సెట్ అవుతాయి. ఓకే ఓకే. నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలన్నప్పుడు అవి సెట్ కావు. ఓకే. డెఫినెట్గా అంటే వాళ్ళలో కూడా గొప్పలు ఉంటారు. మేజర్గా చెప్తున్నా, పూర్వపరాశర సిద్ధాంతంలో లగ్నం ప్రకారం పోయిన వాళ్ళే వర్గం, గురువర్గము అండ్ శనివర్గం అని ఈ 2 డిఫరెన్సెస్ తెలిసిన వాడి దగ్గరికి పోవాలి మీరు. ఓకే ఓకే. మిగతా వాళ్ళు బాగా చెప్పలేరా అంటే చెప్తారు, కానీ వాళ్ళు రాళ్ళేస్తారు. రాళ్ళ తగులుతూ తగ్గపోవచ్చు. ఓకే. అంటే వాళ్ళ సిద్ధాంతం వేరు, మీది వేరు. పక్కా వేరు. ఓకే ఓకే. 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన ఆస్ట్రాలజర్ లేడు. అందరు చెప్పారు. మామూలుగా చెప్పలేదు, మరీ ఇంకా దారుణంగా చెప్పినారు. ఏమైంది? అదేలేండి. మీరేం చెప్పారు? మనం పక్కా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాను వాళ్ళకే చెప్పాను నేను. వైసీపీ వాళ్ళకి చెప్పినా. మనం ఏంటంటే ఇట్లా పబ్లిక్ చెప్పకూడదు కాబట్టి. అదేలేండి. ఇక్కడ ఏం జరిగింది అప్పుడు? ఇక్కడ వర్గాలే. మీరు డౌట్ ఉందంటే ఎవరైనా సరే, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఈ కాంబినేషన్ లేకపోతే వాళ్ళకి ఐపీఎస్ కాదు వాళ్ళు. ఓకే ఓకే. వాళ్ళైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా డెఫినెట్ గా మీ హిస్టరీ తెలుసుకోవాలన్నా కూడా, అంటే మీ చరిత్ర మేము పక్కా చెప్తాం. చరిత్ర ఓకే ఫ్యూచర్ కాదు, హిస్టరీ చెప్తాం. అంటే ఈ మెథడ్ ద్వారా గతం గురించి చెప్పి. ఇప్పుడు కొద్దిమంది ఉంటారు గురూజీ, వాళ్ళు వచ్చేసేసి మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదండి, సో మా దగ్గర ఏ టైంకి పుట్టామో కూడా టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేదు, సో పలానా ఊర్లో పుట్టామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మేము తెలుసుకోవచ్చా మీ దగ్గరికి వచ్చి అంటా ఉంటారు? హ్యాపీ తెలుసుకోవచ్చు, కానీ మీరు అప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హిస్టరీ తెలియదు. హిస్టరీ అంటే మేము నిన్న ఏం తిన్నావు, మొన్న ఏం తిన్నావు చెప్పము. జీవితంలో ప్రముఖ సంఘటనలు ఉంటాయి కొన్ని. సో హియర్ ఏం జరిగింది, ఒక పిల్లల్లో అయితే అప్పుడు ఆ చదువు ఏమైంది, ఒక యువకుడైతే ఆ లవ్ ఏమైంది, ఇట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. ఇక్కడ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైము లేదు అన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ప్రశ్న అడగాల. ఓకే ఓకే. ఒక డ్రీమ్ ఉంటుంది లైఫ్లో, కెరీర్ సెటిల్ కావడమా, లేదా ప్రేమనా, పెళ్ళా, ఉద్యోగమా, వ్యాపారమా, రాజకీయమా, దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ప్రశ్న ద్వారా మీ యొక్క జాతకం చెప్పబడుతుంది. కానీ ఇక్కడ చరిత్ర చెప్పబడదు, ఫ్యూచర్ మాత్రం చెప్పబడుతుంది. ఏది టైం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అది ఉంటే మాత్రం అది ఉంటే బై బర్త్ నుంచి అని చెప్తాను ఈ స్టోరీ. ఇది మొత్తానికి ఏంటంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయా ఆయన గ్రహస్థితిని బట్టి చూస్తే అని చెప్పేసి గురుగారు చెప్తా ఉన్నారు. కానీ ఆయన కొన్ని చిన్న పరిహారాలు ఉన్నాయి, ఆ పరిహారాలు చేసుకుంటే, అది కూడా వాస్తుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆయన మైండ్లోనే డైరెక్ట్గా నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, అరంగేట్రం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది అంటున్నారు. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా. అది కూడా సారీ ఫర్ ఇంటరప్షన్, అది కూడా ఎందుకు చెప్పిన వాస్తు అని చెప్తానంటే, శని వచ్చేసి 4th ప్లేస్ లో పడింది, బుధుడు ఆల్రెడీ 4th లో ఉన్నాడు భావత్రయం ప్రకారం. ఈ 4th లో ఉండడం వల్ల, 4th అంటే అర్థం ఏంటంటే స్థిర చిరాస్తులు ఇవన్నీ కూడా ఈ 4th లోకి వస్తాయి ఎవరికైనా సరే. ఈ 4th వారికి డిస్టర్బ్ అయింది అంటే ఉంది, మంచిగా ఉంది, కానీ ఈ 2 గ్రహాలు డిస్టర్బ్ చేయడం వల్ల కొన్నటువంటి ప్రాపర్టీస్ న్యూసెన్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇది మీరు కూడా ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలి అని అంటే గురువుగారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు నేరుగా కాల్ చేసేసి 2 రోజులు ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని మీ జాతకం ఏ విధంగా ఉంది, మీరు పెట్టబోయే బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, లేదు ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్ అవుతుందా లేదా అని చెప్పేసి గురువుగారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.